వెరీ ఫస్ట్ నేను డ్రైవ్ చేస్తున్నాను అనమాట. డ్రైవింగ్ నేను తీసుకున్నా కొంతసేపు, తర్వాత నైట్ అనిల్ తీసుకుంటాడు. మెయిన్ పర్పస్ నేను డ్రైవింగ్ నేర్చుకుంది ఎందుకంటే ఇలాంటి లాంగ్ ట్రిప్స్ వెళ్ళినప్పుడు ఇద్దరు షేర్ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో నిన్న అనిల్ బర్త్డే నుంచి లెఫ్ట్ ఓవర్స్ ఉండిపోయాయి అనమాట. లెఫ్ట్ ఓవర్స్ మా ఫ్రెండ్స్కి ఇచ్చేసాము. సో వాళ్ళకి ఇద్దామని కాలేజ్కి వచ్చాను, నేను కాలేజ్ దగ్గర ఉన్నాము. సో ఇచ్చేసాము. సరే ఇప్పుడు టైం 9:20 అవుతుంది అనమాట. ఇప్పుడు స్టార్ట్ అవుతాము, రేపు మార్నింగ్కి రీచ్ అవుతాము. సరే జర్నీ స్టార్ట్ చేద్దాం పదండి. ట్రిప్ టు కొలరాడో యాజ్ అనిల్స్ బర్త్డే గిఫ్ట్. మీకు తెలుసు కదా, నాకు ఇక్కడ బయట ఫుడ్ పెద్దగా ఎక్కదనమాట. అందుకని అనిల్ బర్త్డేకి అలాగే ఎక్కువే కుక్ చేశాను నేను. సో 2 పూటలకి సరిపోయేంత రైస్, కర్రీ, పఫ్లు, నట్స్ అన్నీ ప్యాక్ చేసేసాను అనమాట. సో మంచిగా కార్ ఆపుకోవడం, కార్ ఛార్జింగ్ పెట్టుకోవడం, ఇద్దరం కలిపి తినడం, మళ్ళీ వేసుకొని వెళ్ళిపోవడం. ఇంకోటి ఏం తెలుసా, మేము గ్యాస్ స్టేషన్కి వెళ్ళి అన్నం హీట్ కూడా చేసుకున్నాం అనమాట, ఓవెన్స్ ఉంటాయి కాబట్టి. అది ఎందుకంటే ఆల్మోస్ట్ 9 to 10 hours పట్టింది మాకు కొలరాడో రీచ్ అయ్యేసరికి. ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ రైడ్. సాంగ్స్ పెట్టుకున్నాం, చిల్ అయ్యాం, పడుకున్నాం, లేచాం, ఇక్కడే రెడీ అయ్యాం మేము మంచిగా. నేను అనిల్ రెడీ అయ్యి ఇంకా డెస్టినేషన్కి వెళ్దామని ఫిక్స్ అయ్యామన్నమాట. అది వెళ్ళేదారిలో ఏదో కొన్ని పిక్ చేసుకోవాలి, అది పిక్ చేసుకుని డెస్టినేషన్కి వెళ్ళడమే. ఎండ అయితే ఓ రేంజ్లో ఎండగుంది. నాకేమో వీక్గా కూడా ఉంది, నిద్ర వస్తుంది, అన్నీ వస్తున్నాయి. ఏమో ఎలా మేనేజ్ చేస్తాను ఏంటో చూడాలి. కార్ దిగం కదా అని పెద్దగా కార్ దిగం. సో పర్లే, ఎంజాయ్ చేయొచ్చు. రోజు పొద్దున్నకే రీచ్ అయిపోయామన్నమాట మేము. నేను ట్రిప్కి వెళ్తే కాఫీ లేకపోతే అసలు బ్రెయిన్ పని చేయదు. స్టార్ బక్స్ ఇంట్లో ఉంటే తాగనమాట. ట్రిప్స్లో మాత్రం ప్రతి 5 గంటలకి స్టార్ బక్స్ పడాల్సి. అనిల్ కోసం అని చిన్న సర్ప్రైజ్ లాగా అక్కడ సెలబ్రేట్ చేద్దామని కప్ కేక్ తీసుకుందాం అనుకుంటున్నా. కేక్ మొత్తం అంటే కష్టం కదా, మెద్దం తినాం కూడా. సో చిన్న కప్ కేక్ లాంటి ఫోటోకి బాగుండేలాగా తీసుకుందామని. సో ఇక్కడ ఏదో లోకల్ బేకరీకి వచ్చాము, చూద్దాం ఏమున్నాయో. మాకు అక్కడ కప్ కేక్స్ లాంటివి ఏం కనిపించలేదు. టార్ట్ లాంటిది ఏదో, ఐఎమ్ నాట్ షూర్ దాన్ని ఏమంటారో దొరికింది. తిరమసు ఫ్లేవర్ అనమాట. బట్ టూ గుడ్, యమ్ ఉందన్నమాట. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సిగ్నల్ లేదు. నాకు పిచ్చి వచ్చేస్తుంది అనమాట. నేను ఏంటంటే వీడియోస్ అప్లోడ్ చేయడానికి ఏం అవ్వట్లేదు, వర్క్ చేసుకోవడానికి. కాఫీ నెంబర్ 2, ఇది పెద్ద లోటా సైజ్ ఇదైతే. ఎందుకంటే పైకి వెళ్తే ఏమి ఉండవంట. మనకు పైకి వెళ్తే ఫుడ్ సంగతి పక్కన పెట్టండి, సిగ్నల్ కాదు కదా, ఏది ఉండవండి బాబు. అసలు పెద్ద ఇష్యూ. లిటరల్ నాకు అరకు గుర్తొస్తుంది అనమాట. హిల్ స్టేషన్స్ అంత బ్యూటిఫుల్ ఉంది. నేను అండర్ ఎస్టిమేట్ చేసా కింద చూసి, బట్ బ్యూటిఫుల్ ఉంది. అనిల్ సైడ్ అయితే చిన్న కాలువ పారుతుంది అనమాట. ఇప్పుడేలా ఉందంటే స్నోలో ఇంకా బ్యూటిఫుల్ ఉంటుంది అనుకుంటా. నాకైతే నిజం చెప్తున్నాను, అసలు ఉంటుంది అనుకున్నా కానీ నిజంగా బ్యూటిఫుల్. కొలరాడో అన్న స్టేట్లో బోల్డ్ అని సైట్ సీయింగ్ ప్లేస్ ఉన్నాయన్నమాట. మేము వెళ్ళింది 1-2 మహా అయితే 2 రోజులు ఉన్నాకంటే 2-3 ప్లేసులకి వెళ్ళాం అంతే. కానీ చాలా ప్లేసెస్ ఉన్నాయంట. తిరుగుతున్న కొద్దీ మనకి బోల్డ్ అని ప్లేసులు కనిపిస్తూనే ఉంటాయి. ఏంటంటే ఫుల్ మౌంటైన్ రేంజెస్ అనమాట. నిజం చెప్తున్నాను, వీడియో అయితే ముందుకి బ్యూటిఫుల్ ఉంటుంది. 36 West Marine Avenue. సమ్ స్టఫ్ టు ఈట్. శాండ్విచ్ అసలు వేస్ట్. అసలు వాడు ఏం కాల్చలేదు దాన్ని, అన్ని పచ్చి పెట్టిచ్చేసాడు అన్నట్టు అనిపిస్తుంది. నాకైతే అసలు ఫుడ్ ఎప్పుడు ఇష్యూ అండి బాబు. ఇక్కడ ఏం చేస్తాం, మీకు అనిపించచ్చు ఏనాక మరీ టూ మచ్ చెప్తున్నావు, ఉన్నదే తిన్నదే ప్రసాదం, అది కూడా కొంతమందికి దొరకదు అని చెప్పి అనుకోవచ్చు. అదేలేండి, ఇంకా అలానే అడ్జస్ట్ అయిపోయి ఉన్న దానిలో ఏదో ఒకటి అడ్జస్ట్ అయిపోయి తిన్నా. సీరియస్లీ నాకు 2 daysకి సిక్ అయిపోయాను ఫుడ్ అంటే. కార్ పార్క్ చేసుకున్నాం అనమాట మేము. ఇక్కడ ఉన్నాం. సో ఇక్కడ నుంచి షటల్ ఉంటుంది, షటల్ పట్టుకొని వెళ్ళాలి గ్లేషియర్ పాయింట్కి. సో అది సంగతి. ఇంకా షటిల్ ఎక్కేసి మనం ఆ పాయింట్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి హైక్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. రైట్ సైడ్ వెళ్తే దగ్గరలో ఒక లేక్ కనిపిస్తుంది. అదే లెఫ్ట్ సైడ్ అయితే మీరు 10,000 feet హైట్కి హైక్ చేసుకొని వెళ్తే వెళ్ళే ప్రతి దగ్గర ప్రతి స్టాప్లో అద్భుతం, మహా అద్భుతం, సీనరీలు, పోర్ట్రేట్లు అన్నీ అనమాట. సూపర్ ఉంటుంది. బట్ మీరు అంత అందాన్ని చూడాలంటే దానికి తగినంత కష్టం కూడా పడాలి. 10,000 మెట్లు పైకి ఎక్కాలన్నమాట. అంతే, 10,000 steps. సో ఫస్ట్ అయితే నేను చేయలేను బాబాయ్, నాకు అసలు ఓపిక లేదు, నిన్నంతా అలసిపోయినా నేను బర్త్డేకి వంట చేసి అని అనుకున్నా. బట్ ఆ అందాన్ని చూడడానికి ఇంకా ఎక్కాలి అనిపించిందండి బాబు. ఆగిపోతానే, నీళ్లు తాగుతూనే, ఫుడ్ తింటూనే ఎనర్జీని అయితే తెచ్చుకొని
మాత్రం ఎక్కేసాను. మీకైతే మొత్తం అన్నీ చూపించాను. నిజం చెప్తున్నాను, ఒకవేళ మీరే కానీ యూఎస్ కానీ విజిట్ చేయాలనుకుంటే, ఒకవేళ మీరే యూఎస్లో ఉంటే రాకీ నేషనల్ పార్క్ని పక్కా విజిట్ చేయండి. వర్త్ ద హైప్, సీరియస్లీ. కూల్గా ఉంది క్లైమేట్ కదా. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో లేక్కి వెళ్తున్నాము. ఈ కొండల మధ్యలో కొంచెం కొంచెంగా అక్కడక్కడ లేక్స్ బోల్డ్ అని ఉన్నాయన్నమాట. సో ఒకటి అయిపోయింది, ఇప్పుడు సెకండ్. అదండి మీకు చెప్పా కదా, రైట్ సైడ్ లేక్ మీకు చూపించేసాను. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అందాలు చూడాలంటే మనం చాలా కష్టపడాలి. ఇది ఫస్ట్ అందం అనమాట. దీని దగ్గరకు వచ్చేసరికి నేను 2-3 సార్లు మధ్యలో గట్ల మీద ఎక్కడ పడితే అక్కడ కూర్చుని పోయాను అనమాట. అంటే ఆయాసం లాగా వచ్చేసేది అనమాట. అంటే ఇంకా స్టీప్ అండి, కొండ రాళ్ళు అవి ఎక్కెళ్ళిపోవడమే. నేనేమో యూత్లోని నేనే ఎక్కలేకపోతున్నాను. ముసలోళ్ళు కర్రలు పెట్టుకొని అన్నీ పెట్టుకొని తెగ 5 వరకు వచ్చేసారనమాట ఇవన్నీ చూడ్డానికి. కానీ వర్త్, సీరియస్లీ సో మచ్ వర్త్ అనమాట. అంటే మేము ఫుడ్ ప్యాక్ చేసి కూడా మంచి పని అయింది, ఎందుకంటే ఎక్కడికక్కడ ఆకలి వేస్తూ ఉంటుంది, దాహం వేస్తూ ఉంటుంది అనమాట. మేము ఆ బ్రౌనీలు, నట్స్, ఇంకా అంటే నాకు సోడాస్, కూల్ డ్రింక్స్ అవేం తాగము. సో అవన్నీ సంథింగ్ షుగర్ రిలేటెడ్ అయితే బ్రౌనీస్, కేక్స్ అలాంటివి పట్టుకొని వెళ్ళి ఎక్కడ నాకు ఎనర్జీలో అనిపిస్తే తినడం నడ్డం. చూసారా అబ్బబ్బా, జలపాతాలు, పచ్చందనము, రాళ్ళు రప్పలు, ఆ మధ్యలో మేవు, చల్లని క్లైమేట్. బాబా ఉందండి, సినిమా లొకేషన్లా ఉంది కదా. సీరియస్లీ చెప్తున్నాను, ఇంగ్లీష్ సినిమా లెవెల్లో ఉందంతే లొకేషన్. నాకైతే చాలా నచ్చింది. పైన చూసారా మేము వెళ్ళింది, ఇది ఆగస్ట్ మంత్. ఆగస్ట్ అంటే అమెరికాలో సమ్మర్ సీజన్ అండి బాబు. ఆ సమ్మర్ సీజన్లో కూడా స్నో ఉందంటే అర్థం చేసుకోండి. ఇది సెకండ్ లేక్ అనమాట లొకేషన్. ఇంకా సెకండ్ లేక్ వచ్చాక ఇంకొంచెం మళ్ళీ పైకి వెళ్తే మళ్ళీ థర్డ్ లేక్ వస్తుంది అనమాట. అదే లాస్ట్ లేక్. ఆ పైన మీకు మంచు కనిపించింది కదా కొండల మీద, ఆ మంచు అంతా కరిగి వాటర్ ఇలా జలపాతాల్లాగా ఫ్లో అవుతూ ఎక్కడికక్కడ స్టాగ్నెంట్ అవుతూ రివర్స్ అంటే పాండ్స్ ఇందాక మీకు కనిపించాయి కదా, అలా ఫామ్ అవుతూ కింద మనుషుల వరకు వస్తుంది అనమాట. అది అనమాట మొత్తం స్టోరీ. ఇదంతా గ్లేషియర్ వాటర్. ఇది ఏమంటారు అనుకున్నాం, మన ఇండియాలో మనం డియర్ అంటాము, అదే జాతికి చెందింది. ఇది ఎల్క్ అనమాట. ఎల్క్ డియర్స్ కన్నా చాలా పెద్దగా ఉంటాయి, టూ టైమ్స్ పెద్దగా ఉంటుంది అనమాట. పెద్ద పెద్ద హార్న్స్ ఉంటాయి. అదైతే ఎంత అయిపోయింది స్టోరీ. అన్ని లేక్స్ చూసేసాం. ఫస్ట్దే ఎక్కలేనేమో అనుకున్నా నేను, బట్ ఫుడ్ లేక ఆయాసం వేసింది అనమాట. కొంచెం బ్రౌనీ తినగానే సెట్ అయిపోయింది. బట్ ఫైనలీ కవర్ చేసేసాము. ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాం అనమాట. 7 అయిపోయింది టైం, చీకటి అయిపోతుంది. మళ్ళీ బస్సు ఉంటుంది కదా, షటిల్ మిస్ అయిపోతే హెడేక్ చాలా. అందుకనేసి క్లైమేట్ కూడా చల్లగా అయిపోతుంది అనమాట. ఇక్కడ స్నో పడుతుంది అనుకుంటా, నాకు తెలిసి కూల్ అయిపోతుంది క్లైమేట్. విరిగిపోవడమే కిందకి. అదండి రాకీ మౌంటైన్స్. ఇంకా డెప్త్లో మీకు నేచర్ని చూపిద్దాం అనుకున్నా, బట్ నా ఛానల్ ట్రావెలింగ్ వ్లాగ్స్ రిలేటెడ్ కాదు. మళ్ళీ మీకు ఎక్కకపోయి నాకు వ్యూస్ రాకపోతే నేను చాలా బాధపడతాను అనమాట. అందుకే అంత డెప్త్లో చూపించలేదు మీకు, అది సంగతి. కానీ నిజం చెప్తున్నాను, మీరు యూఎస్ విజిట్ చేయాలనుకుంటే గో టు కొలరాడో. అన్నీ కాకపోయినా కొన్ని ప్లేస్ అయినా చూడండి. అందానికి డెఫినేషన్ అంటే ఇంతేనా అన్నంత ఫీలింగ్కి వెళ్ళిపోతారు మీరు, అంత బ్యూటిఫుల్ ఉంటుంది. ఈ స్టోరీ నేను నెక్స్ట్ క్లిప్లో వస్తుంది, ఎవరి కార్యక్రమం ఏంటి అని. పెద్ద సాహసం అయింది. మేము బస్సులో వెళ్ళాం కదా అక్కడికి. లాస్ట్ షటిల్ 7:30కి క్లోజ్ అనమాట. సో మేము వచ్చేసరికి 8 అయిపోయింది అనమాట. షటిల్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి. ఇంక మాకు ఏం చేయాలో తెలియదు. దేవుడు దయ వల్ల మా ముందు తెలుగు వాళ్ళు ఉన్నారనమాట. వినిపిస్తుంది నాకు తెలుగు మాట్లాడుకుంటున్నారని చెప్పి. నేను ఇంకా అనిల్ అన్న సిగ్గు గిగ్గు అన్నీ వదిలేసి వెళ్ళి అడిగేద్దాం మళ్ళీ రైడ్ కొంచెం అక్కడ వరకు దింపేరా అని చెప్పి. ఎందుకంటే దగ్గర 1-2 మైల్స్ ఉంటుందండి బాబు. నడలేం మనం, చాలా చల్లగా అయిపోయింది క్లైమేట్. ఫుల్ మబ్బు వచ్చేసింది, నడలేం మనం, అంత చల్లగా ఉందన్నమాట క్లైమేట్. దేవుడు దయ వల్ల వాళ్ళు ఏదో బ్లెస్ చేసి వెంటనే అడగగానే ఓకే అన్నారు తెలుసా. సీరియస్లీ గ్రేట్ కదా నేను. అసలు అడగగానే మిస్ అయ్యాం అనగానే ఎక్కడ డ్రాప్ చేయాలి ఏంటి అని కూడా అడగలేదు. పదండి డ్రాప్ చేస్తాం అన్నారు. అంత
అంత గుడ్ పీపుల్ అనమాట. వాళ్ళు ఇక్కడే ఉంటారంట కొలరాడోలో. సచ్ ఎ గ్రేట్ పీపుల్ సీరియస్లీ. నాకు ఆయన చూసాక మనం కూడా ఎవరైనా రేపు పొద్దున ఇలా వచ్చి అడిగితే నో అని అనకూడదు. హెల్ప్ మన వంతు కొంచెం చెయ్యాలి అని అనిపించింది నాకు సీరియస్లీ. సచ్ ఎ గ్రేట్ పీపుల్ అసలు. టోనల్స్ ఫుడ్ టైం ఇంకా అంత నడిచాక ఏమన్నా ఉంటుందా, కిందకి దిగ్గానే ఫస్ట్ మెక్డొనాల్డ్సే కనిపించండి. ఆపు ఫుడ్ అని చెప్పి పడిపోయాను నేను ఫుడ్ మీద. పిచ్చ ఆకలేసింది, చాలా కార్డియో అయింది ఆ రోజు అయితే మాత్రం. మా ఇద్దరికి ఫుల్ క్యాలరీస్ బర్న్ అయినాయి. డన్ విత్ ఫుడ్. ఇప్పుడు మేము హోటల్ బుక్ చేసుకున్నాము. సో దానికి వెళ్ళాలి. ఫస్ట్ అయితే కార్ ఛార్జింగ్ పెట్టాలి టెస్లా. సో అది ఛార్జింగ్ పెట్టేసి అప్పుడు మ్యారియట్ హోటల్కి వెళ్ళాలన్నమాట. అది సంగతి. అదండి సంగతి. ఇది డే 1 ఆఫ్ ఆ కొలరాడో ట్రిప్. డే 2 కూడా ఉన్నాం మేము. నెక్స్ట్ డే సూపర్ సాహసాలు బోల్డ్ అని చేసాము. అదైతే వీడియో 2 పోస్ట్ చేస్తాను, పార్ట్ 2 వెరీ సూనే పోస్ట్ చేస్తాను. టైం తీసుకొని ఫాస్ట్గా ఎడిట్ చేయాలని కోరుకోండి. నాకు టైం కుదరాలి. ఒకవేళ మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. నేను గ్రేట్ కంటెంట్ ఎవ్రీ డే పోస్ట్ చేస్తాను, రీల్స్ అక్కడ. సో ప్లీజ్ డూ ఫాలో మీ దేర్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ థాట్స్ కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి, నాకు ఫీడ్బ్యాక్ లాగా హెల్ప్ అవుతుంది. సరే ఉంటాను, బాయ్ మరి.